పేరు కార్తిక్ శ్రీను, అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు స్టేట్ వైడ్గా కూడా కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. సుమారుగా గిరిజన ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులు పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ 6,400 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తల్లికి వందనం అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా షరతులు లేకుండా వెంటనే 15,000 ఖచ్చితంగా షరతులు లేకుండా తల్లికి వందనం ఇవ్వాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే 11 మండలాల్లో కూడా విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు హాస్టల్ లేనటువంటి పరిస్థితి. బయట అనంతగిరి మండలంలో చూసినట్లయితే బయట రూములు తీసుకుంటూ 3,000, 4,000, 1,500 రూములు రెంట్లు కట్టుకుంటూ కాలేజీకి వెళ్ళాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఎంతోమంది అధికారులు ఉన్నారు, మనం నమ్ముకుని వస్తున్నాం, కానీ అధికారులు ఎటువంటి స్పందించకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే దీనిపైన ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ వెంటనే సమాధానం చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో మేము విద్యార్థులతోటి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఒక్కసారి అధికారులు మా యొక్క మనవిని ఆలకించి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ప్రమోట్ ఫీజు ఎందుకు నిర్వహిస్తున్నారనేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ప్రమోట్ ఫీజు ఎందుకు గిరిజన విద్యార్థులకు? గవర్నమెంట్ జూనియర్ కాలేజా, ప్రైవేట్ జూనియర్ కాలేజా అనేసి మేము ఈరోజు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రమోట్ ఫీజు పేరుతోటి మోసం చెయ్యొద్దు, గిరిజన విద్యార్థులను అన్యాయం చెయ్యవద్దని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గిరిజన విద్యార్థులు చాలా పేదవాళ్ళు. తల్లిదండ్రులు చూసినట్లయితే అసలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో నుంచి మేము ఎంతో చదువుకోవాలనేటువంటి ఆశతోటి మేము ముందుకు కదిలి వచ్చాము. అయినప్పటికీ మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ న్యాయం జరుగుతుందంటే న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ న్యాయం కోసం అడగడానికి వస్తుంటే మాకు పోలీస్ సిబ్బందుల చేత అనేక మా గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వెంటనే మేము దీనికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఖచ్చితంగా జియోలు పనికిరానిటువంటి జియోలను తీసుకురావడం కూడా జరిగింది. పనికిరానిటువంటి జియోలకి మేము ఎటు విధంగా కూడా మేము భయపడము. ఖచ్చితంగా విద్యార్థుల పక్షంగా ఎస్ఎఫ్ఐ నిరంతరం కూడా పనిచేస్తుంది, నిరంతరంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వెంటనే తనిఖీలు చేయాలి. పాడు బిల్డింగ్స్కి వెంటనే మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్స్ను నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయొద్దు. విద్యార్థులను ప్రమోట్ ఫీజు పేరుతో మోసం చేయొద్దు. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి. వెంటనే సమాధానం చెప్పాలి. వెంటనే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జిందాబాద్ 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 జిందాబాద్. వెంటనే అధికారులు స్పందించాలి. జిందాబాద్ జిందాబాద్. వెంటనే అధికారులు స్పందించాలి. కాలేజ్ కూడా యూనిఫామ్ ఫీజెస్ పెడుతున్నారు. సెకండ్ ఇయర్ కూడా ప్రమోట్ ఫీజెస్ అంటున్నారు. ఇక్కడ చాలా చెప్పుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి సమస్యలు. లేడీస్కి అయితే అసలు ఏ ఫెసిలిటీస్ లేదు. ఒకవైపు నుంచి కాలేజెస్ కూడా, హాస్టల్స్ కూడా ఫుడ్ ప్రాబ్లమ్ అని చాలామంది ఎంతోమందిగా సఫర్ అవుతున్నారు. లేడీస్ అయితే చాలా వరకు సఫర్ అవుతున్నారు. అన్ని కాలేజీలు వచ్చి ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీగా హాస్టల్లో ఉండాలంటే చాలా కష్టం కదా. అందరూ సమస్యలు అయితే ఎక్కువ ఎదుర్కొంటున్నారు. కాలేజ్లో బాత్రూమ్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు పాంగ్ సింహాద్రణ్య. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోని సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మా కాలేజీలో చాలా అనేక సమస్యలు అనేవి కూడిపడి ఉన్నాయని. హాస్టల్లో చూసుకున్నట్లయితే కనుక మాకు సరైనటువంటి బాత్రూమ్స్ లేవు, అలాగే డ్రైనింగ్ వాటర్స్ లేవు. దాంతోపాటు స్నానం చేయడానికి అదే వాటర్, తాగడానికి అదే వాటర్ అయితే మాకు వినియోగించుకుంటున్నామని. కాబట్టి దీని పరంగా మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లాగే చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్స్ మొత్తం పిచ్చి ఊడిపోయిందని మాకు కొత్త బిల్డింగ్స్ మరమ్మతులు చేయాలని కూడా కోరుకుంటున్నాము. దాంతోపాటు లైటింగ్స్ మాకు స్పెషల్గానే లేవు. కాలేజ్ క్లాస్ రూమ్స్ కూడా మాకు సరిపోవట్లేదు. కాలేజ్ క్లాస్ రూమ్స్ కూడా మాకు కావాలి. అదేవిధంగా ఉమెన్స్ హాస్టల్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ సరైనటువంటి ప్రాజెక్ట్ అనేది అస్సలు లేదని. ఉమెన్స్ హాస్టల్లో మినిమం
అంటే ఒక 3,000 మంది పిల్లలు చదువుకుంటుంటే అక్కడంటే ఆడుకోవడానికి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, కానీ అక్కడ ఏం పెట్టట్లేదు అనమాట. వర్కర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారని, వర్కర్స్ తక్కువ మంది ఉండడం బట్టి ఫుడ్ అనేది సరిగా అందుబాటులో లేకపోయేసరికి పిల్లలందరూ పచ్చడి ప్యాకెట్లో కొనుక్కొని భోజనాలు చేస్తూ అనేక విధాలకు ఇబ్బంది పడుతున్నారని. కాబట్టి వీటిపైన మాకు అధికారులు సహకరించి సరైనటువంటి మా కాలేజ్ కానీ హాస్టల్లో కానీ మా పిల్లలకి మంచి చేకూర్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మా హాస్టల్లో రన్నింగ్ వాటర్ లేవు, మరుగుదొడ్లు సరిగా లేవు, మరియు ఫుడ్ సరిగా పెట్టట్లేదు. మోసం చేయడం ఆపాలి.